హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి మా అక్క కొడుకు కృష్ణాపట్నం తేగలు తాగుతున్నాడు. చూడండి ఎలా తాగుతున్నాడో. తాటిపండు తిని వేసేస్తే వచ్చినాయి ఇవి. చూడండి, అసలు మన ఇంట్లో ఇట్లాంటివి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అవి మనం కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. భోగిలో కూడా వేసుకోవచ్చు. రేపు భోగికి తాటి చెట్టుకి వచ్చేటి ఏది వేస్ట్ కాదు. ఫస్ట్ ముంజులు వస్తాయి, తర్వాత తాటి పండు తినొచ్చు, తర్వాత అవి వేస్తే తేగలు వస్తాయి. తాటి చెట్లు ఏది వేస్ట్ కాదు. మనకి ఈ నెల్లూరు వరకే ఉండేవి ఫ్రెండ్స్. ఇవి బద్వేలు కడప అటు సైడు ఉండదు. ఒకరోజు మేము బస్సులో వెళ్తుంటే మేము జర్నీ చేస్తుంటే వాళ్ళు ఏంది ఇవి అని అడిగారు. నేను స్టన్ అయిపోయా. ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరే అనుకున్నాను. తర్వాత వాళ్ళని అడిగితే లేదమ్మా మాకు దొరకవు అసలు, ఇక్కడ ఇటు సైడ్ ఉండవు, బద్వేలు ఇటు సైడ్ ఉండవు, నెల్లూరులోనే ఉండేది తేగలు అనేది, ఇటు సైడ్ లేవు అని చెప్పారు. నాకే ఆశ్చర్యం వేసింది ఆ మాట వినంగానే. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అది. ఇది వచ్చి కోళ్ళు, దీళ్ళు కోళ్ళకి చూడండి ఎంత బాగా కట్టాడో. ఇవన్నీ కోళ్ళే, గంపల కింద ఉండేవి అన్నీ దాంట్లో ఉండేవి. చూడండి ఎంత చక్కగా వేశాడో ఆ రూము. భలే ఇంట్రెస్ట్. కోళ్ళు, ఇంకా పావురాలు, కుందేళ్ళు కూడా ఉండేవి. మీకు చూపిస్తాను. చూడండి ఎలా తీస్తున్నాడో. జంతువులు పెంచాలంటే చాలా ఇష్టం. మీకు కోళ్ళు కూడా పెడతాను, తీస్తాను. చూడండి, వీడియో తీసి చేస్తాను, మీకు చూస్తున్నారు. ఇదిగోండి చూడండి, ఇది చెవుల్లోకి వెళ్ళద్ది. ఇది అసలు ఎట్టా తిరుగుతుందో చూడండి. వద్దు, చంపడు, ప్రాణాలు అవి అంటే అంత ఇష్టము. దాన్ని భయపిస్తున్నాడు. చూడండి ఎట్లా ఇదిగా ఉందో. ఇదిగోండి తేగ. కింద ముట్లో కూడా ముంజు వస్తుంది. పగలు కొట్టుకుంటే చాలా బాగుంటుంది, తీయంగా ఉంటుంది. అసలు తాటి చెట్టుకి ఏది వేస్ట్ కాదు. ఇంకా అంతా తోకలు అవి కట్ చేసి కాలుస్తామని, అంటే చాలా లేవు, కొంచెమే ఉండేవి కాబట్టి చేసుకున్నాము. కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఉడకబెట్టిన దానికన్నా ఉడకబెట్టుకోవచ్చు, తంపటేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇవి బాగుంటాయి. కాల్స్తున్నాను. మీరు కూడా చూడండి. రేపు భోగి రోజు భోగిలో వేసుకోండి. మార్కెట్లో కూడా అమ్ముతారు. నెల్లూరు మార్కెట్లో ఉంటుంది ఇవి. ఇదిగోండి కాల్ చేశాను. చూడండి.